హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఈరోజు మాత్రం నేను డిసైడ్ అయ్యాను మంచి బిర్యానీ చేసుకోవాలని. కాకపోతే నూడిల్స్తో బిర్యానీ. అది మామూలుగా మైదా పిండితో చేసిన నూడిల్స్ కాదు, మిల్లెట్స్తో చేసిన నూడిల్స్తో బిర్యానీ. హెల్దీ బిర్యానీ అనమాట. ఇంకా మీ పిల్లలు మ్యాగీ లాంటివి కానీ లేదా మైదా నూడిల్స్ కానీ ఏమి అడగరు. ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ ఇవే నూడిల్స్ చేయమంటారు. నూడిల్స్తో బిర్యానీ చేస్తారని మీకు తెలుసా? తెలుసుంటే తెలుసని, తెలియని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నామని కామెంట్ పెట్టండి. ఇప్పుడు నూడిల్స్తో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు కూడా కల్తీ లేని ఆయిల్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టొచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 4-5 వెల్లుల్లిపాయలని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కలర్ మారుతున్నప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అవుతున్నప్పుడు కూరగాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. మీరు మీకు కావాల్సిన కూరగాయలు ఏమైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. ఒక్క పచ్చిమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. వీటిని 1 నిమిషం వేగనివ్వాలి. చెప్పాను కదా, మీకు కావాల్సిన కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు. క్యారెట్స్ కానీ క్యాబేజ్ కానీ ఏవైనా మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. ఈ కూరగాయలు 2-3 నిమిషాలు వేగిన తర్వాత నేను ఇక్కడ 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటాలని 1-2 నిమిషాలు వేగనివ్వాలి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. మీ దగ్గర బిర్యానీ మసాలా లేదనుకోండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి కలిపి కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలాని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాటర్ పోసుకోవాలి. మనం వేసుకునే నూడిల్స్ని బట్టి వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 4 to 5 కప్స్ వాటర్ పోసుకుంటున్నాను. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో నూడిల్స్ వేసుకోవాలి. చెప్పాను కదా, మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చు. మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. నేను ఇక్కడ హోల్సమ్ మిల్లెట్ నూడిల్స్ తీసుకున్నాను. మైదా కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ ఏమీ లేకుండా తయారు చేసిన మిల్లెట్ నూడిల్స్ ఇవి. ఇందులోనే స్పెషల్ మసాలా వస్తుంది, డ్రైడ్ వెజిటేబుల్స్ కూడా వస్తాయి. కాకపోతే నేను డ్రైడ్ వెజిటేబుల్స్ వేయట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రెష్ వెజిటేబుల్స్ వేసుకున్నాం కదా. ఈ నూడిల్స్తో పాటు నూడిల్స్ మసాలా కూడా వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ నీళ్లు ఇంకిపోయి నూడిల్స్ ఉడికే వరకు ఉడికించుకోవాలి. మిల్లెట్ నూడిల్స్ కదా, మామూలు నూడిల్స్ కన్నా కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. చూసుకొని ఉడికించుకోవాలి. మీకు వాటర్ సరిపోలేదు అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. నూడిల్స్ మంచిగా ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. పైనుండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మనకి ముఖ్యంగా బిర్యానీ ఫ్లేవర్ రావాలి అంటే బ్రౌన్ ఆనియన్సే కదా. ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఇలా బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ అవుతాయి. అంతే, నూడిల్స్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. వేడివేడిగా తింటే మాత్రం సూపర్ ఉంటుందండి. మంచి హెల్దీ అన్నమాట. అంటే మైదా లాంటిది ఏది వాడలేదు, ప్రిజర్వేటివ్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ ఏమి వాడలేదు. హోల్సమ్ మిల్లెట్ నూడిల్సే వాడాము. పైనుంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా వేసుకున్నాము కాబట్టి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలే కాదు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా మెచ్చుకుంటారు. నూడిల్స్ అంటే పిల్లలకే ఫేవరెట్ అనుకుంటారు. ఇలా చేసి పెట్టండి, పెద్దవాళ్ళు కూడా ఫేవరెట్ అయిపోతుంది. అది కూడా హెల్తీగా చేసుకుంటున్నాము హోల్సమ్ మిల్లెట్ నూడిల్స్తో. నచ్చిందా? తప్పకుండా నచ్చుతుందండి. ఒక్కసారి ట్రై చేసిన తర్వాత చెప్పండి నచ్చిందో లేదో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోల్సమ్లో ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిలే కాదు, గ్రౌండ్నట్ ఆయిల్, పల్లి నూనె, నువ్వుల నూనె, సాఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ కూడా దొరుకుతాయి.
ఇవే కాకుండా మైదా కానీ రైస్ కానీ లేకుండా ఓన్లీ మిల్లెట్స్తో తయారు చేసిన ఇన్స్టంట్ దోశ మిక్స్, ఇడ్లీ మిక్స్, ఉప్మా మిక్స్, పొంగల్ మిక్స్, కిచిడి మిక్స్ కూడా కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.